శివరాం పద్మ దగ్గర కూడా రామలక్ష్మి ఆశీర్వాదం తీసుకుంటుంది. తర్వాత ఆద్య దగ్గరికి వచ్చి ఆద్య చేయి పట్టుకుని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అయితే రామలక్ష్మి హగ్ చేసుకోబోతూ అక్కడే ఉరిమి చూస్తున్న రఘురాం వైపు చూస్తూ మళ్ళీ ఇద్దరు హగ్ చేసుకోకుండా ఆద్య జాగ్రత్త రామ అని జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. అలాగే నువ్వు కూడా జాగ్రత్త అని రామలక్ష్మి చెప్తుంటుంది. తర్వాత బావా వస్తాం బావా అని రామలక్ష్మి ఏడుస్తూ చెప్పడంతో సరే శౌర్య జాగ్రత్తగా రామలక్ష్మిని చూసుకో అని శ్రీను శౌర్యతో చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ శ్రీను అని అలా రామలక్ష్మి జానకి దగ్గరికి వచ్చి జానకిని హగ్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. జాగ్రత్త రామ సంతోషంగా ఉండు రామ అని జానకి చెప్తూ ఉంటుంది. అలా దగ్గరుండి కారు ఎక్కించడంతో రామలక్ష్మి అందరికీ బాయ్ చెప్తూ చాలా ఏడుస్తూ బయలుదేరి వెళ్తూ ఉంటుంది. తర్వాత రామలక్ష్మి వాళ్ళందరూ కూడా బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటారు కారులో. ప్రవళిక బయలుదేరి వెళ్తూ ఉంటుంది. సరే ప్రభాస్ ఉంటాను ఓకే అని ప్రవళిక ఫోన్ మాట్లాడి పెట్టేస్తూ ఉంటుంది. ఆ రఘురాం వాళ్ళందరూ అప్పగింతలు పూర్తి చేసి ఇంటికి వస్తున్నారట అని ప్రవళిక బాబూజీతో చెప్పడంతో అయితే ఆ పార్వతి చనిపోయి ఉంటుంది కదా అని అతను టెన్షన్ పడుతూ ఉంటాడు. చనిపోయి ఉంటుంది కదా అని టెన్షన్ పడుతున్నావేంటి? అది మనకు సంతోషకరమైన విషయం. అది ప్రాణాలు కోల్పోయి చచ్చిపోవాలనే కదా మనం నీళ్ళలో పడేసి వచ్చాము చెక్కపెట్టెతో సహా. కూతురి అప్పగింతలు పూర్తి చేసిన రఘురాం ఇంటికి వచ్చే లోపల ఆ పార్వతి శవమై తేలుతూ ఉంటుంది. చావు వార్త తెలుస్తుంది. మరదలు చావు వార్త వింటూ ఉంటాడు. పెళ్లి బాజాలు మోగిన ఇంట చావు కబురు వెళ్తుంది. దీనికంతటికీ కారణం ఆ జానకినే కాబట్టి జానకిని అరెస్టు చేస్తారు. జానకి జైలుకు వెళ్తుంది. జానకి అరెస్ట్ అవ్వటంతో రఘురాం ఇంటి పరువు జైరసాల పాలవుతుంది. అసలు కథ ఇప్పుడు ఈ ప్రవళిక మొదలు పెడుతుంది అని ప్రవళిక చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటుంది. మేడం ఆ రఘురాం కా గాడి ఆయా హే అని అతను హిందీలో చెప్తూ ఉంటాడు. రఘురాం వాళ్ళ కారు ప్రవళిక కారు ఎదురెదురుగా వెళ్తూ ఉంటాయి. ప్రవళిక కావాలనే రఘురాం అని పిలుస్తూ వెళ్తూ ఉంటుంది. కారు ఆపండి అని రఘురాం అంటాడు. ఏంటి బావగారు ఏమైనా పడిపోయిందా అని వెంకట్రావు అడుగుతూ ఉంటే నన్నెవరో పిలిచినట్లు అనిపించింది మీకు వినపడలేదా అని రఘురాం అడగడంతో లేదే అని శివరాం వెంకట్రావు అంటూ ఉంటారు. సరే కారు పోనివ్వండి అని రఘురాం అంటూ ఉంటాడు. తర్వాత చేపలు పట్టే వాళ్ళు చెరువులో చేపలు పట్టడానికని వల వేయగానే వాళ్ళకి చెక్కపెట్ట తగులుతుంది. రే ఇదేదో పెద్ద చెక్కపెట్టలా ఉందిరా రండిరా లాగుదాం అని చేపలు పట్టే వాళ్ళు అందరూ కూడా వలతో సహా చెక్కపెట్టని లాగేస్తారు. చెక్కపెట్టని ఓపెన్ చేయగానే పార్వతి ఇంకా స్పృహలోనే ఉండి బ్రతికే ఉంటుంది. అయ్యో అయ్యో అంటూ లేచి కూర్చుంటుంది. అమ్మో ఇదేదో దయ్యంలా ఉందిరా అని అక్కడ ఉన్న వాళ్ళందరూ పరుగులు పెట్టి పారిపోతారు. ఇక పార్వతి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. తర్వాత శౌర్య వాళ్ళ ఇల్లు రావడంతో శౌర్య ముందుగా కారు దిగేసి రామ రా అంటూ చెయ్యిని అందిస్తాడు. కారులో కూర్చొని ఉన్న రామలక్ష్మి శౌర్య చేయి పట్టుకొని కారు దిగుతుంది. ఇక ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకుంటూ డోర్ దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడే రవీంద్ర డోర్ కొట్టడంతో ప్రమీల డోర్ని ఓపెన్ చేస్తుంది. ప్రమీల ఒక్కసారిగా రెడ్ కలర్ డిజైనర్ శారీ కట్టుకొని జుట్టుని విరబోసుకొని స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని ఒంటి నిండా నగలు పెట్టుకుని మోడ్రన్గా రెడీ అయిపోయి ఉంటుంది. దాంతో ఆవిడని చూసిన రవీంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతూ రే ఎవర్రా ఇది అసలు ఎవరింటికి వచ్చాంరా అని టెన్షన్ పడుతూ ప్రశ్నిస్తూ ఉంటాడు. నాన్న ఇది మన ఇల్లే నాన్న ఇక్కడ డోర్ ఓపెన్ చేసింది అమ్మ నాన్న అని శౌర్య చెప్తూ ఉంటాడు. ఏంటే విఠలాచారి సినిమాలో కొత్త క్యారెక్టర్ లాగా విచిత్రపు క్యారెక్టర్ లాగా ఇలా తయారయ్యావు అని రవీంద్ర అడగడంతో కొత్త కోడలు ఇంట్లో అడుగు పెట్టబోతోంది కదా అందుకే నేను కొంచెం బాగా రెడీ అయ్యాను ఇంత మాత్రానికే మీరు అలా మాట్లాడతారేంటి అని ప్రమీల అంటూ ఉంటుంది. ఓ ఇలా తయారవ్వటానికేనా మాకంటే ముందుగా ఇంటికి వచ్చావు సరేలే తప్పుకో శౌర్య అమ్మ రామలక్ష్మి రండి లోపలికి రండి అని అడుగు పెట్టండి అని రవీంద్ర చెప్తూ ఉంటే ఆగండి అంటూ ప్రమీల అడ్డుకుంటుంది. ఏంటే ఏమైంది అని రవీంద్ర అడగడంతో కొత్త కోడలు ఇలా ఇంట్లోకి ఊరికే ఎలా వస్తారండి హారతి ఇచ్చిన తర్వాతే కదా లోపలికి రావాలి నేను వెళ్ళి హారతికి పట్టుకొస్తాను అని ప్రమీల తిప్పుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఏంట్రా శౌర్య ఉన్నట్లుండి మీ అమ్మ ఇలా స్వరం మార్చేసింది రామలక్ష్మి కోడలుగా రావటం మీ అమ్మకి ఇష్టం లేదు కాబట్టి గొడవ చేస్తుంది అనుకుంటే ఇలా మారిపోయి మాట్లాడుతుందేంటి అని రవీంద్ర షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. రామలక్ష్మి నా భార్య అయిపోయిన తర్వాత అమ్మ ఇంకేం చేస్తుంది నాన్న అందుకే కాంప్రమైజ్ అయిపోయినట్లు ఉందిలే అని శౌర్య అంటూ ఉంటాడు. మెదడేమైనా చితికిందా లేక అని సరేలే ఏదో ఒకటి అని రవీంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు. అంతకుముందు జరిగింది ఇప్పుడు చూపిస్తూ ఉంటారు.
ఏంటమ్మా ఉన్న ఫలంగా రమ్మని చెప్పావు అని పెళ్లి దగ్గర నుంచి ప్రమీల నేరుగా అస్మిత దగ్గరికి వస్తుంది. మీతో మాట్లాడదామని రమ్మని చెప్పానాంటీ అని అస్మిత అంటూ ఉంటుంది. నీ స్థానంలో ఆ రామలక్ష్మిని చూడలేక నా కడుపులో దేవేసినట్లు అయిపోయింది తెలుసా అని ప్రమీల అంటూ ఉంటుంది. జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడేం లాభం ఆంటీ, ఒక్క నిమిషం ఆగండి అని నగల బాక్స్ని డబ్బుని పట్టుకొచ్చి ప్రమీల చేతిలో పెడుతుంది. అని ఏమున్నాయమ్మా ఈ బాక్స్లో అని ప్రమీల అడగడంతో ఓపెన్ చేసి చూడండి ఆంటీ మీకే తెలుస్తుంది అని అస్మిత చెప్పగానే అమ్మో ఇన్ని నగల, అసలు ఇన్ని నగలు చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు తెలుసా, నువ్వెందుకమ్మా నా చేతిలో పెట్టావు అని ప్రమీల ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇవన్నీ మీకే ఆంటీ, అయినా మీరు నా పక్కన నిలబడి నేను ఏం చేసినా కూడా నాకు సపోర్ట్గా ఉండి సాయం చేసింది మీరే కదా. ఈ నగలే కాదు, ఇప్పుడు కూడా మీరు నా మాట వింటానంటే ఇంతకు మించి ఇంకా ఇంకా ఇస్తాను. మరి నేను చెప్పింది ఇప్పుడు చేస్తారా ఆంటీ, నా మాట వింటారా అని అస్మిత అడుగుతూ ఉంటుంది. అసలు రామలక్ష్మి శౌర్యల పెళ్ళి అయిపోయింది కదా, ఇక నువ్వు కనపడవు అనుకున్నాను. ఇన్ని నగలతో మళ్ళీ నాకు ఇలా ఇస్తానంటే నేనెందుకు నీ మాట వినను, చెప్పమ్మా ఏం చేయాలి అని ప్రమీల అడుగుతూ ఉంటుంది. కొత్త కోడలుగా రామలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టినప్పుడు మీరు హారతి పలికి లోపలికి తీసుకువెళ్ళాలి అని చెప్పడంతో అదేంటమ్మా అలా హారతి పట్టమని చెప్తున్నావు, నాకు చాలా షాకింగ్గా ఉంది అని ప్రమీల అంటూ ఉంటుంది. అలా హారతి పట్టి మీరు మారిపోయినట్లు నటించి క్షణక్షణం రామలక్ష్మికి నరకం చూపించాలి. నేను చెప్పిందల్లా చేస్తూ ఉంటే ఆ నరకం భరించలేక రామలక్ష్మి వెళ్ళిపోతుంది. నేను చెప్పినట్లు చేస్తారా అంటే రామలక్ష్మికి అనుక్షణం నరకం రుచి చూపిస్తారా అని అస్మిత అడుగుతూ ఉంటుంది. తప్పకుండా అమ్మా, ఈ నగలన్నీ నాకే కదా, నేనెందుకు చేయను, తప్పకుండా చేస్తాను అని ప్రమీల అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అని అస్మిత అంటూ ఉంటుంది. తర్వాత ప్రమీల హారతి తీసుకువచ్చి ఇద్దరికి హారతి ఇచ్చి దిష్టి చుక్క పెడుతుంది. ఇద్దరు ఒకేసారి కుడికాలు లోపల పెట్టి రండి అని ప్రమీల చెప్తూ ఉంటుంది. రామలక్ష్మి శౌర్య ఒకేసారి కుడికాలు లోపల పెట్టి ఇద్దరు లోపలికి వస్తూ ఒకరినొకరు చూసుకుంటూ వస్తూ ఉంటారు. అమ్మ రామలక్ష్మి రా అమ్మ నాతో పాటే అని ప్రమీల అడగడంతో ఎక్కడికే అని రవీంద్ర అంటాడు. కొత్త కోడలు ఇంట్లో దీపం పెట్టాలి కదండి అని ప్రమీల అంటూ ఉంటే కొడుకు కూడా కొత్తే నేనే కాబట్టి ఇద్దరిని తీసుకువెళ్ళు అని రవీంద్ర అంటే కోడలు మాత్రమే పెడితే చాలండి, వాడేమీ అవసరం లేదు అని ప్రమీల చెప్తుంది. అంతకుముందే ప్రమీల అస్మిత ఇచ్చిన పేలుడు పదార్థాన్ని దీపపు కుందలో కలిపేసి ఉంటుంది. అస్మిత డబ్బులు నగలు ఇచ్చిన తర్వాత మళ్ళీ పేలుడు పదార్థాన్ని తీసుకువచ్చి ఆంటీ ఇది ఒక రకమైన పేలుడు పదార్థం, ఇది రామలక్ష్మి కోడలుగా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత దీపపు కుందలో కలిపేయండి అని చెప్పడంతో అర్థమైందమ్మా, దీపం పెట్టిన రామలక్ష్మి ముఖం పేలిపోతుంది, ముఖమంతా నల్లగా మాడిపోతుంది, అలా రామలక్ష్మికి నరకం చూపించడం మొదలుపెట్టాలి అంతే కదా అని నాకు అర్థమైందిలే అని ప్రమీల చెప్తుంది. అలా అస్మిత ప్లాన్ ప్రకారమే రామలక్ష్మిని పూజా మందిరంలోకి తీసుకురావడానికి ముందే ప్రమీల ఆ దీపపు కుందలో పేలుడు పౌడర్ని కలిపేసి ఉంటుంది. ఇప్పుడు రామలక్ష్మి అని ప్రమీల రామలక్ష్మిని దేవుడి గదికి తీసుకొచ్చి దీపం పెట్టమ్మా అని చెప్తూ ఉంటుంది.